హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా రైతన్నైతే గట్లో అయితే చెక్కుతున్నాడు ఫ్రెండ్స్. మీకైతే ఏ విధంగా చెక్కుతున్నాడో నా వీడియోలో అయితే దగ్గర ఉండి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గట్లో అనేది వాటర్ వేసి మరి చెక్కాలి. మా రైతన్న అయితే అదే చేస్తున్నాడు. చూడండి, ఇదైతే వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదైతే మొత్తం వాటర్ చూడండి, చెక్కింది ఎంత బాగా కనిపిస్తుందో మీకైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే మేమే చెక్కింది చూడండి. ఇది మొత్తం అయితే ఇప్పుడే చెక్కింది చూడండి. మా రైతన్న అయితే ఫ్రెండ్స్, మా అయితే వర్షం వస్తుంది ఫ్రెండ్స్. వర్షం వస్తూ కూడా రైతన్న అయితే ఆపకుండా చెక్కుతున్నారు. దాన్ని బట్టి అయితే ఆ కేప్ లాంటిది వేసుకున్నారు చూడండి. వర్షం అయితే అస్సలు ఆగట్లేదు ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే రాయలు ఉన్నాయి. రాయలు ఉన్నప్పటికీ ఆ రాయలు తీసి అయితే మా రైతన్న అయితే గట్ల అయితే చెక్కుతున్నాడు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా మట్టి, గట్టు మట్టి అయితే లాగుతున్నాడు. మీకైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అలా నరికిన తర్వాత ఆ మట్టి అయితే కొంచెం దూరంగా చల్లాలి. మరి అయితే అదే చేస్తున్నాడు చూడండి. చూడండి, ఈ విధంగా కాలువ ఉంచాలన్నమాట గట్టు దగ్గర. ఇప్పుడు వాటర్ అనేది నీట్గా నిండుతుంది పొలంకి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే వాటర్ వస్తున్నాయి ఫ్రెండ్స్. అక్కడైతే కాలువ ఉంది, కాలువ అయితే కనిపించట్లేదు. వాటర్ అయితే ఎలా వస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి, వాటర్ వేసి మరి రైతన్నైతే గట్లనే చెక్కుతున్నాడు ఫ్రెండ్స్. ఆ పట్టింది అయితే పార అంటారు మా బాస్తా. మీ బాస్తానే ఏమంటారు కామెంట్ చేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కామెంట్ అయితే చేయండి. చూడండి, మీకు ఎంత బాగా చెక్కుతున్నాడో మీకైతే దగ్గర నుండి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మా ఏరియా అయితే ఈ విధంగానే చెక్కుతారు. మీ ఏరియా వేరేలాగా చెక్కితే కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. చూడండి ఎంత బాగా చెక్కుతున్నాడో మీకైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మా రైతన్న వయసు అయితే 50 సంవత్సరాలు ఫ్రెండ్స్. 50 సంవత్సరాలు కూడా చాలా సింపుల్గా పని అయితే మా రైతన్న తెచ్చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. మా అయితే ఎరువులు ఏమి వేయం ఫ్రెండ్స్. ఎరువులు వేయకుండానే మా పంటను అయితే పండిస్తాం. కల్తీ ఫుడ్ ఏమి ఉండదు, ఓన్లీ నేచురల్గా పండించి తినడమే. మేమైతే ఎరువులు అయితే వేయం. సరే ఫ్రెండ్స్, మరి ఇలాంటి ఎన్నో వీడియోలు కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.